వరిలో సుడిదోమ ఆశించటం వల్ల దిగుబడి తగ్గటమే కాక పంట నాణ్యత కూడా దెబ్బతింటుంది. గోధుమ రంగు మరియు తెల్లవీపు దోమల తల్లి పిల్ల పురుగులు దుబ్బుల మొదల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలకు పోషకాలు అందక ఆకులు పసుపచ్చగా మారి క్రమేపీ సుడులుగా ఎండి చచ్చిపోతాయి. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి ఉక్కపోత వాతావరణంలో సుడిదోమ బాగా వృద్ధి చెందుతుంది. దీని నివారణకు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలుబాటలు వదలాలి. సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీరు పొంగించి మరలా బయటకు పంపి 2 నుంచి 3 రోజులు పొలాన్ని ఆరగట్టాలి. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఎదిప్రోల్ 0.25 గ్రాములు లేదా పైమెట్రోజిన్ 0.6 గ్రాములు లేదా ఫ్లోనికామైడ్ 0.4 గ్రాములు లేదా డైనోటెఫ్యురాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోఫైరిమ్ 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి పెంచే క్వినాల్ఫాస్, ప్రొఫినోఫాస్, ఫోరెట్ 10G గుళికలు మరియు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వర్గానికి చెందిన పురుగు మందులు వాడరాదు.